బ్రేకింగ్ న్యూస్. వైసీపీ నేత మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను హత్య చేసేందుకు కుట్ర చేశారని ఆరోపించారు. దీనిపై విచారణ చేయాలని గవర్నర్ సిఎస్కు లేఖ రాస్తానని తెలిపారు. పైడితల్లి సిరిమానోత్సవంలో వైసీపీ నేతలు కూర్చున్న వేదిక ఎలా కూలిందని ప్రశ్నించారు. దీని వెనుక ఎవరున్నా బయటకు లాగుతానన్నారు బొత్స సత్యనారాయణ. రెడీగా బొత్స వ్యాఖ్యలకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సూర్యప్రకాష్ అందిస్తారు. సూర్యప్రకాష్. అనిల్, నిన్న ఏదైతే ప్రెస్ కాన్ఫరెన్స్ కావచ్చు, అలానే బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలు అయితే తీవ్రంగా అయితే కలకలం రేపుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మొన్న మంగళవారం ఏదైతే పైడిమాంబ జాతర అయితే విజయనగరంలో అయితే ఘనంగా జరపడం అయితే జరిగింది. ప్రతి ఏడాదిలానే ఈ ఏడాది కూడా ఘనంగా నిర్వహించడానికి అయితే అధికార పక్షం కావచ్చు, అలానే ప్రతిపక్షం ఎవరైతే ఉంటారో స్థానికంగా ఆలయ సిబ్బంది అంతా కూడా బాగానే చేశారనే విషయాన్ని అయితే కూటమి ప్రభుత్వం చెప్తున్నారు. కానీ నిన్న బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలు అయితే అతని పైన ఈ యొక్క కుట్ర కోణాన్ని అయితే దీంట్లో దాగి ఉందన్న విషయాన్ని అయితే పైడిమాంబ జాతరలో తన యొక్క ప్రాణాలు తీయాలని అయితే ఈ ప్రస్తుతం ఉన్న నాయకులు అలానే సిబ్బంది అయితే ప్రయత్నం చేశారని అయితే ఒక వ్యాఖ్యలు చేయడంతో అయితే స్థానికంగా చాలా రాజకీయంగా కలకలం రేపిన పరిస్థితి ఉంది. ఇప్పుడైతే దీనికి సంబంధించి నిత్యం కూడా పైడిమాంబ జాతరను అయితే ఎంతో ఘనంగా పైడితల్లి అమ్మవారి ఉత్సవాన్ని అయితే రాజకీయాలకు అతీతంగా ఎంతో ఘనంగా ఎప్పటి నుండో కూడా చేస్తూ వస్తున్నారు. కానీ ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితుల్లో అయితే ఈ డిసిసిబి చైర్మన్ హోదాలో ఎవరైతే ఉన్నారో కిమిడి నాగార్జున, అతని ఆధ్వర్యంలో ఈ యొక్క సభాస్థలను అయితే అక్కడ ఏర్పాటు చేయడం, ఆ సభాస్థలు అయితే ఒక్కసారిగా కుప్పకూలింది. అతను కూర్చొని వీక్షిస్తున్న సమయంలో అయితే ఆ యొక్క సభా ప్రాంగణం అంతా కూడా కుప్పకూలిన పరిస్థితితో అయితే ఇటువంటి ఇబ్బందులు అయితే ఎదుర్కొన్నామనే ఉద్దేశంతో ఎప్పుడైనా సరే ఎటువంటి పొరపాటు జరిగినా సరే సర్దిదిద్దుకునే పరిస్థితి ఉంటుందని కూడా నిన్న అతను తీవ్రమైన వ్యాఖ్యలు చేసిన పరిస్థితి ఉంది. రాజకీయాలు అయితే ఈ అమ్మవారి జాతరలో ఉండే పరిస్థితి లేదు, కానీ దానికి పూర్తిగా భిన్నంగా అయితే రాజకీయాలనే ఈ యొక్క అమ్మవారి జాతరలో కూడా చూపించడం చాలా ఇబ్బందిగా ఉందన్న విషయాన్ని అయితే తెలియజేసిన పరిస్థితి ఉంది. అతను గతంలో 15 ఏళ్లుగా మంత్రిగా పనిచేసి 5 ఏళ్లుగా ఎంపీగా ఉన్నప్పుడు కూడా ఉత్సవాల్లో పాల్గొన్నాను, కానీ ఎప్పుడు కూడా ఇటువంటి ఇబ్బందికరమైన పరిస్థితి చోటు చేసుకోలేదు. కానీ ఈసారి రాజకీయంగా అశోక్ గజపతిరాజు కావచ్చు, గోవా గవర్నర్ అశోక్ గజపతిరాజు కావచ్చు, అలానే కిమిడి నాగార్జున, అలానే అదితి ప్రస్తుతం ఎమ్మెల్యే ఎవరున్నారు, వీళ్ళంతా కూడా వాళ్ళ అధికారాన్ని అడ్డు పెట్టుకొని ప్రస్తుతం ఈ యొక్క అమ్మవారి పండగని కూడా రాజకీయంగా వాడుకున్నారని వ్యాఖ్యలు చేసిన పరిస్థితి ఉంది. దీని దురదృష్టవశాత్తు ప్రభుత్వంలో ఉన్న అధికారులు వాళ్ళ సరైన ప్రమాణాలు పాటించకపోవడం వల్లే ఈ యొక్క ఇబ్బందులు కలిగిందని అధికారులను కూడా తప్పుపట్టే పరిస్థితి లేదు. ఎందుకంటే ప్రస్తుతం అధికారులు ఎవరుంటారో వాళ్ళు ఒత్తిడితో అధికారులు చకచకా పనులు చేయడంతో ఇటువంటి ఘటనలు జరిగి ఉన్నాయని అధికారులను అయితే నేను ఇబ్బంది పెట్టట్లేదు, అధికారులను విమర్శించట్లేదు. కానీ ఎవరైనా ప్రధానంగా అమ్మవారి ఉత్సవాన్ని చేస్తున్నప్పుడు ఏం జరగాలి అనేది ముందుగా ప్రణాళిక వేసుకోవాలి. ఇప్పుడు కూడా ఇటువంటి ప్రణాళిక లేకపోవడంతో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అక్కడ తిరుమలలో ఘటన జరగడం కావచ్చు, అలానే సింహాచలం ఘటన కావచ్చు, వాటన్నింటిని కూడా దీంట్లో ప్రస్తావన తీసుకొచ్చి అతను పైన అయితే ఒక అపరిస్థితి జరగడం అయితే పూర్తిగా కుట్ర కోణమని అయితే వ్యాఖ్యలు చేయడంతో పూర్తిగా అయితే అక్కడ రాజకీయంగా అయితే చర్చ జరుగుతున్న పరిస్థితి ఉంది. పైడితల్లి అమ్మవారిలో అపవాదం వస్తుందనే భయంతోనే ప్రస్తుతం ఇప్పటికి కూడా నేనైతే ఎటువంటి స్పందించట్లేదు, ఎవరిని కూడా అనట్లేదు. ఎందుకంటే అమ్మవారి ఉత్తరాంధ్ర ఇలవేల్పు ఆవిడ పైన ఇప్పుడు నేను రాజకీయ విమర్శలు చేస్తే అమ్మవారి యొక్క ప్రతిష్ట భంగం కలుగుతుందని చెప్పేసి దీనిపైన అయితే చర్చ జరపట్లేదనే విషయాన్ని అయితే తెలియజేస్తున్నారు. అలానే వైఎస్ జగన్మోహన్ రెడ్డి యొక్క కార్యక్రమం ఏదైతే చేశారో ఆ సభా స్థలానికి వెళ్ళడానికి అయితే చాలా ఇబ్బందులు కూడా ప్రభుత్వం అలానే పోలీసులు అయితే ఇబ్బందులు పెట్టారని అయితే బొత్స సత్యనారాయణ తెలియజేయడం జరిగింది. ముఖ్యంగా అమ్మవారి ఏదైతే ఈ యొక్క జాతర జరుగుతున్న సమయంలో కూడా మధ్యలో కార్లు రావడం, బస్సులు రావడం ఇటువంటివి జరగడంతో చాలా మందికి పడిపోయిన పరిస్థితి. ఒక మహిళ అయితే అపశృతి అలానే తలుపు తట్టి వాళ్ళందరూ కూడా ఇబ్బందులు పడిన పరిస్థితి ఉందనే విషయాన్ని అయితే తెలియజేయడం అయితే బొత్స సత్యనారాయణ తెలియజేశారు. ఇదంతా ఒకైతే ఇదంతా కూడా ఒక కుట్ర కోణంగానే తనపైన ఇది కిమిడి నాగార్జున అలానే స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే అయితే తనపైన అయితే కుట్ర కోణంగా ఇది చేశారని అయితే వ్యాఖ్యానించడంతో అక్కడంతా కూడా ఒక్కసారిగా పూర్తిగా మార్పు జరిగింది. ఎప్పటి నుండో కూడా అమ్మవారి పండుగనైతే దగ్గర నుండి వీక్షిస్తున్న
చేస్తున్న ఇదైతే ఉందనే విషయాన్ని అయితే బొత్స సత్యనారాయణ చెప్తున్నారు. కానీ దాని పూర్తి భిన్నంగా ఇది జరిగిందని, ద్వంద్వ వైఖరి ప్రదర్శించడం వల్లే అమ్మవారి పండుగలో అపశృతులు దొరలేయని, ఇక నుండైనా అటువంటి మానుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందనే విషయాన్ని అయితే బొత్స సత్యనారాయణ అయితే తెలియజేశారని. రైట్ సూర్యప్రకాష్, థ్యాంక్ యూ.